నాటో వాళ్ళ దృష్టిలో అమెరికా ఒక ప్రొటెక్టర్, అగ్రెసర్ కాదు. మళ్ళీ ఇటు కిడ్నాప్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? ఇటు ఏది చేసినా లీగల్. ఇటు మిలిటరీ పవర్ చూస్తే దేశ శాంతి కోసము, పొలిటికల్ మెకానిజం కోసము, డెమోక్రసీని రీస్టోర్ చేయనీకే ఒక వన్ డైరెక్షనల్ ఇన్సూరెన్స్ పాలసీ అమెరికాకి ఇచ్చి పడుతుంది. మళ్ళీ ఇది రియల్ క్రైసిస్ కాదా డెమోక్రసీకి? నేను అడుగుతున్న ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరు నాకు మాట చెప్పురు. ఇప్పుడు ఇవాళ ఏమంటుండు, ఆడ తనివి వెనజులా మీద ఆగలే, ఆడికి గ్రీన్ ల్యాండ్ మీదకి వచ్చింది. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ నాకు కావాలి. నీ అయ్యా జాగిరారా అయ్యా, నీకే నాకు అర్థం కాదు. అమెరికా ఉన్న అడుగుతున్నా, నాకు కావాలా, ఇచ్చేయాలా అనగానే ఒక్కడు కూడా మాట్లాడతలేడు నేటో మీద. యూరోపియన్ యూనియన్ మాట్లాడతలేదు. ఇది కంప్లీట్ గా ఒక ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ కాదా ఈ నాస్టాల్జియా? మీరు చెప్పురు ఫ్రెండ్స్. ఈ ఈ ట్రజెక్టరీ చూస్తురా, ఈ జామెట్రీ మీరు గ్రీన్ ల్యాండ్ కావాలంటే. ఈ గ్రీన్ ల్యాండ్ అనేది చాలా క్రిటికల్ జోన్ అయిపోయింది ఇప్పుడు. దేనికోసము అని అంటే ఒక ఇంటర్సెప్షన్ జోన్ అనమాట. రష్యా తట్టుకోవాలనంటే, చైనాను తట్టుకోవాలనంటే ఇలా మిజైల్స్ ఇడికైనా ఫోకస్ అయి పోతాయి కాబట్టి ఒక ఇంటర్సెప్షన్ జోన్ కావాలి ఆడికి మధ్యలో. డైరెక్ట్ అమెరికా మీద పడ్డానికి ఆడేం కట్టగలుగుతాడని. సో ఒక ఇంటర్సెప్షన్ జోన్ కావాలి ఆడికి. ఒక అర్లీ వార్నింగ్ డామినెన్స్ పొజిషన్ కావాలి ఎవరికి? అమెరికా వాడికి. వాడికి ఒక స్పేస్ బేస్డ్ మిసైల్ ట్రాకింగ్ కంట్రోల్ సిస్టమ్ కావాలి. వాడికి తూలేలు ఆల్రెడీ ఉన్నది, సరిపోతలేదు. సో ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ ని కంట్రోల్ చేయడము అని అంటే జస్ట్ అమెరికాని డిఫెండ్ చేయడం కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాటోకి ఒక యూరోప్ ని కూడా సర్వైవల్ పొజిషన్ లో పెట్టి దొబ్బిండు ట్రంప్. వాళ్ళు పరిశానలు అవుతున్నారు. ఇదేంద్రా బాయ్ అని కంప్లీట్ యూరోప్ ప్యానిక్ అవుతున్నది.